జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు మెదక్ కలెక్టరేట్లో జరిగిన నియోజకవర్గ రెవెన్యూ, అటవీశాఖ, ఎక్సైజ్, మైనింగ్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లాలోని చాలా పట్టణాలు, ఈ గ్రామాల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారారని, ఇక మీద యువత అలా మత్తు పదార్థాల బానిసలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలపై ఆల్ఫాజులం, గంజాయి, డ్రగ్స్ రవాణా పూర్తిగా అరికట్టాలన్నారు. జిల్లాలోని చెక్పోస్టుల వద్ద ఎక్సైజ్, పోలీస్, అటవీశాఖ అధికారుల సమన్వయంతో పనిచేసి గట్టిగా నిఘాను ఏర్పాటు చేసి అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. అటవీ భూముల ఆక్రమణ కాకుండా అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమలు, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మైనింగ్ ఏడీ జయరాజ్, డిఎఫ్ఓ రవిప్రసాద్, మెదక్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, నియోజకవర్గ పరిధి అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.